అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవ్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పారనే. అంతకంటే ముందాలు హెడ్లైన్స్. లైన్లల్ల పాస్బుక్కులు, టోకెన్లు, యూరియా కోసం రైతన్నల పాట్లు. చిన్నారెడ్డి అన్నాడు కాంగ్రెస్ పాలన దరిద్రం, పార్టీ పద్ధతులు మంచిగా లేవట ఏమాత్రం. కారు దిగి నీటి కాల్వల కాడికి ఎర్రబెల్లి, ఫోన్లు చేసి నీళ్లు రావాలనంటుండు జల్దీ. వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలు తెస్తానన్న ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజులు ఎట్లుండేనో అసోంటి రోజులు తెచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీలు. అరే బయట జనాలు సర్కార్ చక్కదనం చూసి మస్తు తిడుతున్నారు, ఈ పిల్లేమో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నట్టు చెప్తుంది అనే కదా మీరు ఆలోచన చేస్తున్నది. అయితే ఈ వార్త చూడాల్సిందే. ఇది కాదా ఇందిరమ్మ రాజ్యం, ఇది కాదా ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితి. ఇట్లనే ఉండే కదా ఆనాడు కూడా. చెప్పులు లైన్లలో పెట్టి రైతన్నలు పడిగాపులు గాయలేదా? యూరియా బస్తాల కోసం రైతులు కుస్తీలు పట్టలేదా? ఎర్రటి ఎండల నిలవడలేక పట్టా పాస్ పుస్తకాలు చెప్పులు లైన్లలో పెట్టలేదా? పంటలు ఎండి పశువులకు మేపలేదా? ఆ రోజులే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లీడర్లు చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈజీగా తీసుకొచ్చిండ్రు. రైతన్నలకు ఏదన్నా మేలు చేయాలంటే సర్కార్ గట్టిగా పని చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏ పని చేయకుండానే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి జనరేషన్ కు అప్పటి ఇందిరమ్మ రాజ్యం ఇట్లుండే అని గుర్తు చేస్తున్నది. రైతులను మండు టెండలల్లో నిలబెడుతున్నది. రైతు డిక్లరేషన్ అమలు చేయకుండానే, రైతు భరోసా పూర్తి ఇయ్యకుండానే, పంట బోనస్ రైతుల అకౌంట్లలో పడకుండానే ఇందిరమ్మ రాజ్యాన్ని లైవ్ సినిమా చూపిస్తున్నది. కింత ఘోరమా? గీ తీరుగా రైతులను తిప్పల పెట్టుకుంటారా? ముందు చూపు లేకుంటే గిట్లనే ఉంటది. కండ్ల ముందు రైతుల కష్టాలున్నా కనిపించనట్టే చేస్తే ఈ సర్కార్ని ఏమనాలే? ఇప్పటికి కూడా మొద్దు నిద్ర ఇవ్వకుంటే ఎట్లా తిట్టాలి ఇలను అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రైతన్నలను గింత గోస పెట్టుకుంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళా ఇసొంటి రోజులు రావద్దని ఎంతో తిప్పలబడి రైతులకు ఎప్పటికప్పుడు యూరియా కష్టాలు లేకుండా చూస్తే మళ్ళా మొదటికే వచ్చింది కథ. ఏ రంది లేకుండా వ్యవసాయం పనులు చేసుకునే రైతులను గిట్ల ఎండల నిలబెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. ఇదే మీరన్న ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు ట్విట్టర్లో రాసుకొచ్చిండు హరీష్ రావు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలని, రైతులకు ఏ బాధ లేకుండా చూడాలని కోరిండు. మరి సర్కారు ఎట్లా సోయికొస్తుందో ఏమో చూడాలిగా. అదేందో గాని శనివారం ఆదివారం వస్తే చాలు పోలీసులకు పండుగ అవుతున్నదట. ఒక్కటి కాదు, రెండు కాదు, వందల కొద్ది కేసులు బుక్ చేస్తున్నారట. అట్లెందుకైతుంది? దొంగతనాలు దోపిడీలు చేసేటోళ్ళు సెలవు రోజులని ఎందుకు చేస్తున్నారు కావచ్చు అనుకుంటుర్రా? కేసులు బుక్ చేసేది దొంగతనాలు దోపిడీల మీద కాదట, మరి దేనికో మీరే చూడరాదురి. తాగినోడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు వీకెండ్ రాగానే మనసును స్ట్రాంగ్ చేసుకునే తానికి తాగినోళ్ళు పోలీసులకు కడుతున్నారట తాగి బండ్లు నడిపిన పన్ను. ఒక్కటి కాదు, రెండు కాదు, శని ఆదివారాలల్లా 556 కేసులు బుక్ అయి కోర్టు మెట్లు ఎక్కేటట్టు అయిందట. హైదరాబాద్ పట్నం పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారి అన్ని సెంటర్లలో రోడ్డెక్కి చెకింగులు చేసుడు మొదలు పెట్టిండ్రట. ఇంకేమున్నది, తాగినోళ్ళు బండ్లను, కార్లను, ఆటోలను ఆగమాగం నడుపుకుంటా పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారట. దొరికినోళ్లే వీళ్ళైతే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని పోయినోళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఆలోచన చేయుండ్రి. తాగి బండ్లు నడిపి టక్కర్లు చేసి మంది పానాలు తీస్తే ఏం తక్కువ 10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తున్నా కూడా ఎవ్వరు తాగుడా ఆపుతలేరు. తాగి ఊగంగా ఎవ్వలొద్దంటలేదు గాని తాగి బండి నడిపితే రోడ్డు ఎక్కితేనే అస్సలు తిప్పలు మొదలవుతున్నదట. వశంగాని యాక్సిడెంట్లు అయ్యి పానాలు గాలిలో కలుస్తున్నాయట. అందుకే పోలీసార్లు తాగినోళ్ళ తాట తీసే పని ముందటేసుకొని ఈ పని చేస్తున్నారట. మళ్ళా ఇంతటి ఘనకార్యం చేస్తున్నోళ్ళు ఎవ్వలంటే 20 నుంచి 40 ఏళ్ల లోపున్న యూత్ పిల్లలేనట. ఈడు మీద పడి ఇంతో కొంత ఒల్లాల్చిపోయి తాగినోళ్ళు ఉన్నారట గాని శాత తక్కువ మంది పట్టుబడ్డారట. మా జేబులు కత్తిరిచ్చే ఉపాయమే ఇది. మందు రేట్లు పెంచి పైసలు సర్కారు గుంజుతున్నది. తాగి బయటికి వస్తే ఇట్లా పోలీసులు పర్సు ఖాళీ చేస్తున్నారు. ఎంత ఘోరమో చూడుండ్రి అని అంటున్నారట తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళు. మందు ఇంటికి
తీసుకుపోయి తాగే తట్టుండది. పెండ్లాం పిల్లలతోని అదో బాధ. బారు షాపు కానే గుటుక్కుమనిపించి ఇంటికి పోదామా అంటే పోలీసులతోని బాధ. ఏందిరా ఈ తాగుబోతు బతుకు అని మస్తు బాధపడుతున్నారట తాగి పోలీసులకు దొరికిన తాగుబోతు అన్నలు. మరి అలా కష్టాలు ఏ దేవుడు తీరుస్తాడో ఏమో పోన్రి. పరీక్షలప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష సెంటర్ కు అర్ధగంట ముందే ఉండాలి. జర్ర నిమిషం అటు ఇటు అయినా అంతే. ఇక ఏడాదంతా బాధపడాల్సింది. అట్లనే ఓ బుజ్జిని ఈ బాధ నుంచి కాపాడి గొప్ప మనసు చాటుకురు పోలీసులు. ఇంతకు ఏం సాయం చేసిరనే కదా. అయితే దేకో. పోలీసులంటే అందరూ ఒక్క తీరే ఉంటారు అనుకునుడు మన భ్రమ. కొందరు ఉంటారు చూడుర్రి, వేసుకున్న కాకి బట్టలకు బరాబర్ న్యాయం చేస్తారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఆపదలున్నోళ్లకు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంటారు గీసార్ లెక్క. తొందర కందుకూరు మండలంలోన్న ఎన్ఆర్ఐ కళాశాలకు పరీక్ష రాయాల్సిన రక్షిక అనే గీ బుజ్జి తప్పిదారిన మహేశ్వరం గురుకుల పాఠశాలకు పోయింది. ఆడికి పోయినాక చూస్తే సెంటర్ ఇది కాదని తెలిసింది. బుజ్జంట వాళ్ళ అమ్మనే ఉంది. అస్సలు సెంటర్ కాడికి పోనీకే వాళ్ళ అమ్మ బిడ్డ ఆగమాగమైతుండేసరికి టైంకు దేవుని లెక్క గీ ముచ్చట తెలుసుకున్న మహేశ్వరం పోలీస్ పీసీ వెంకటేష్, డ్రైవర్ పీసీ మహేందరు ఎంబటే 10:40కి చిన్నామెను పోలీస్ బండిలో దొలకపోయి 10:55 కల్లా ఎన్ఆర్ఐ కాలేజ్ కాడ దింపి పరీక్ష రాయనికే సాయం చేసిర్రు. గిట్లా వాళ్ళ బిడ్డ భవిష్యత్తుకు ఎంతో ఆఖరకొచ్చే పరీక్ష రాయనికి ఇంత గొప్ప సాయం చేసినందుకు బుజ్జోళ్ళ ఇంటోళ్ళంతా పోలీస్ సార్లకు చేతులెత్తి దండాలు పెట్టిర్రు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండేసరికి మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపిస్తుంది సార్. మీరు చేసిన ఈ సాయం ఒక బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటేస్తుంది. మీలాంటోళ్లే కదా మా జనాలకు కావాల్సింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలు. అంతేకాదు తల్లిదండ్రులు ఇంకోసారి పరీక్షలప్పుడు లేట్ కాకుండా ముందే ఉండేటట్టు చూసుకోర్రి, లేకుంటే అనవసరంగా పోరగాళ్ళ బతుకులు ఆగమైతాయి అని సలహాలు ఊడిస్తుర్రు. ఇప్పుడు ఎవ్వల ఫోన్లో చూసినా ఒక కొత్త పెండ్లి పిల్ల వీడియోనే వైరల్ అవుతుంది. పెండ్లి పిల్ల అన్నప్పుడు వైరల్ అవుతుంది, దాంట్లో ఏముంది అనే కదా. కానీ ఆమె చేసిన పనికే ఇప్పుడు అందరు మెచ్చుకుంటుర్రు. ఆగో కాంతగానే ఏం చేసిందనేగా మీ డౌట్ అనుమానం. అయితే గిట్ చూడుర్రి. ఎవలదన్న పెండ్లి పెట్టుకున్నప్పుడు పసుపు దంచుడు షాల్ చేసినప్పటి సంది చేతికున్న మైదాకి వెళ్ళిపోయేదాకా బయటికే వెళ్ళనియరు. కానీ ఈ పెండ్లి పిల్లని చూడుర్రి, పుస్తక కట్టిపించుకొని సీదా ఏడికి పోయిందో. నైనా బెస్ట్ ఆఫ్ లక్ రా, బెస్ట్ ఆఫ్ లక్ నైనా. బాయ్ బాయ్ నైనా, బాయ్ బాయ్. ఏంది కండ్లు బీరిపోయి చూస్తుర్రు? గ్రూప్ 2 పరీక్ష రాయనికి వచ్చింది కొత్త పెండ్లి పిల్ల. చిత్తూరులో పొద్దుగాల 6 గంటలకు పెండ్లి చేసుకున్న మమత అనే ఈ ఆడవిల్ల పెండ్లి అయిపోగానే సీదా తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కాలేజీకి గ్రూప్ 2 పరీక్ష రాయనికి వచ్చింది. ఇట్లా పెళ్లి బట్టలనే సెంటర్ కాడికి వచ్చేసరికి ఉన్నోళ్ళంతా పరీక్ష గురించి ఆలోచన పక్కకు పెట్టి పెండ్లి పిల్లనే చూసుకుంటా బీరిపోయిర్రు. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండేసరికి చదువు మీద నీకున్న ప్రేమకి జోహార్లు అని కొందరు తారీఫ్ చేస్తే, ఇంకొందరేమో అసలు పరీక్షలు ఉన్నాయని తెలిసినప్పుడు పెళ్లి పెట్టుకోవడం ఎందుకు, ఓ 2-3 రోజులకు ముహూర్తం పెట్టియొచ్చుగా అని మాట్లాడుతుర్రు ఇప్పటి పోర్ల పద్ధతులు నచ్చని పెద్ద మనుషులు. పబ్లిక్ కి తిప్పలైతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిరగాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లీడర్లు తిరగాల్సి వస్తున్న తెలంగాణలో. మీకు మేము అండగుంటాం, మాకు మీరు ఓటేసి గెలిపించిందే మీకు మేము పని చేసి పెట్టేటానికి అని చెప్పాల్సిన వాళ్ళు ఏసీలలో కూర్చుంటుంటే కడుమోళ్ళు ఎండల తిరుగుతున్నారు. ఆగో గీడ ఎవలో వాళ్ళకి ఫోన్లు చేసి పబ్లిక్ కు పనులు చేయను అంటున్నారు. ఎవలో ఏం పని చేస్తుండ్రో చూద్దాం పాన్రి. నాకైతే 3 డేస్లలో నీళ్లు పెడతా అని చెప్పిండ్రు. ఓకేనా? తాతాపురం దగ్గర నీళ్లు లేవు, ఘోరంగా ఉన్నాయి, పొలాలు ఎండిపోతాయి. ఏం చేస్తున్నారయ్యా ఆఫీసర్లు? నీళ్ళెందుకు వదిలి పెడతలేరు? శాంతపురం దగ్గర నీళ్లు లేవు, పంట భూమి నెర్రలు పట్టింది. మీరేం చేస్తారో నాకు తెలియదు. 3 రోజులలో నీళ్లు విడుదల చేస్తామన్నారు. అన్నట్టే చేస్తారు కదా అని ఫోన్లు చేసి ఆఫీసర్లను అడుగుతున్నాడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఏడ చూసినా ఇదే పరిస్థితి. అధికార పక్షం లీడర్లు ఎవ్వరు పంట కాలువల దిక్కు చూస్తలేరు, రైతుల మంచి చెడార్చుకుంటలేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే ఎండలను లెక్క చేయకుండా ప్రజల కోసం కార్లు దిగి కాలువల పొంటి తిరుగుతున్నారు. అరే నిరుడు ఈ
కాలంలా నిండు కుండ తిరగవారిన కాలువలు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇదేమన్నా జోరు ఎండాకాలమా, లేకుంటే అన్ని పంటలు వండి నీళ్లు లేకున్నా ఏం కాదు అనుకునే కాలమా? ఇప్పుడే నా నీళ్లు కావాల్సింది, ఇప్పుడే నా వరి పొలాలు పొట్టకొచ్చి పాల కంకులు గట్టిగా అయ్యేది. ఇప్పుడు నీళ్లు లేకుంటే పంటలు వండిచ్చి ఏం లాభం? రైతులు ఆగమయ్యే కథ కాదా? అధికారులు మీరు నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు? మీరు ఇస్తలేరా, లేకుంటే పైనుంచి నీళ్ళు విడుదల చేయకుండ్రి అనే వాళ్ళని ఆర్డర్ లేచిండ్రా అన్నట్టు ఫోన్లో మాట్లాడిండు మాజీ మంత్రి సారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోన్న శాతపురం అనే ఊరు శివారుకున్న L4 కాల్వ కాడ కార్ దిగార్చుకున్నాడు. 2-3 రోజులల్లా నీళ్ళు రావాల్సిందే అన్నట్టు గట్టిగా చెప్పిండు ఆఫీసర్లకు. మాజీ మంత్రి మా కోసం వచ్చి ఫోన్లు చేసి నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నందుకు అక్కడ రైతులు మస్తు సంబరపడ్డరు. మరి చూడాలి ఆ రైతన్నల సంబరం ఇంకింత ఎక్కువ అయ్యేటట్టు నీళ్ళు విడుదల చేస్తారో లేదో. పెండ్లు అంటే ఎట్లుంటది? పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద స్క్రీన్లు, సౌండ్ బాక్సులు, అబ్బో చిన్నగుండది కథ. చుట్టాలు, పక్కాలు, సోపతిగాలు, సోరోళ్ళు ఇట్లా చాలా మంది నడుమ పిల్లగాండ్ల పెళ్లి వైభవంగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా పెళ్లి తంతుని చూసుకుంటా ఎప్పుడు తాళి కడితే భోజనాల దిక్కు పోవచ్చు అన్నట్టు చూస్తారు. కానీ గీడ చూడుర్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. 100 అబద్ధాలాడైనా ఓ పెండ్లి చేయాలని అంటారు. కానీ ఈ రోజులల్లా 100 సవలతులు కల్పించినా పెండ్లికి రావాల్సిన వాళ్ళు వస్తలేరు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుర్రు. ఆగో అందుకే పెండ్లికి చాలా మంది రావాలని వచ్చినోళ్ళు వాట్సాప్ ఫేస్బుక్లలో ఫేస్ పెట్టొద్దని ఏకంగా LED స్క్రీన్ల మీద ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వేసిండ్రు. ఇంకేమున్నది, అసలే దగ్గఫా నడిచే ఆట. మన దేశం ఇండియాకు ఇజ్జత్ మే సవాలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూసే ఆట అది. అందుకే అందరు ఆట దిక్కే చూసుడు మొదలు పెట్టిండ్రు. ఓ దిక్కు పిల్లగాడు పిల్ల మెడల తాళి కడుతుంటే చూసి సంబరపడి ఆశీర్వదించేందుకు తలంబ్రాలేసుడు 2 పనులు ఒక్కసారి వేసిండ్రట. పిల్లగాని దోస్తులైతే ఈ ఆట పెద్ద స్క్రీన్ మీద వేసినందుకు మస్తు సంబరపడుతుర్రట. ఆగో అదే ముచ్చట చెప్తున్నారు ఇనుర్రి. మా ఫ్రెండ్ పెళ్లి కూడా పక్కకే ఉండి మా ఫ్రెండ్ పెళ్లిని మిస్ అవుతలేము, ఇటు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మిస్ అవుతలేము. అవునట, మస్తు అంటే మస్తు సంతోషం అనిపిస్తున్నదట. ఏ లగ్గంలోనైనా తాళిగట్టుడు అయిపోవుడుతోనే భోజనాల దిక్కే ఉరకాలని చూస్తారు. కానీ ఇక్కడ అట్లా ఏం జరగలేదట. పాకిస్తాన్ ఆల్ అవుట్ ఎప్పుడు అవుతుంది, రోహిత్ శర్మ 6లు ఎప్పుడు కొడతాడు, కోహ్లీ సెంచరీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నట్టు ఆట దిక్కే చూసుకుంటా అసలు భోజనమే మర్చిండ్రు అనుకో రాదుండ్రి. పెళ్లికి వచ్చినా మా మనసంతా ఆట మీదనే ఉండేది. ఈడ స్క్రీన్ మీద మ్యాచ్ పెట్టకుంటే మా సెల్ ఫోన్లో డాటా మొత్తం ఒడిచేది కావచ్చు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట పెళ్లికి వచ్చిన క్రికెట్ అభిమానులు. అటు పెళ్లికి వచ్చిన సంబరం, ఇటు పాకిస్తాన్ దేశం మీద మన దేశం గెలిచిన సంబరం రెండో ఒక్కసారే ఒక్క కాన్నే ఉండుతోని డబుల్ సంతోషం కలిగిందట. గమ్మతుందిలే. ఒక సినిమా పూర్తి కావాలంటే లైట్ మెన్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఎంతో మంది కష్టం ఉంటుంది. అగో అంతమంది పని చేస్తేనే సినిమా మంచి హిట్ అవుతుంది. మరి అంతమందితోని కష్టం చేయించుకొని అలా కష్టానికి పైసలు ఇవ్వకపోతే ఏమన్నా మంచిది అవుతుందా చెప్పుర్రి? ఏం సినిమా ఏం పైసలు అని అంటే గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజ్ చేసిందో లేదో తెలియదు కానీ వీళ్ళ బతుకులు మాత్రం చేంజ్ చేసింది. అంతగానం ఏం మార్చిందనేగా. ఏం లేదులా గీ కాక చెప్తాడా టినుర్రి. శంకర్ గారి ఆధ్వర్యంలో మేము షూటింగ్ చేశాము గేమ్ చేంజర్ మూవీకి. మాకు డబ్బులు వచ్చే విధంగా మరి శంకర్ గారు చర్య తీసుకొని స్వర్గం శివారెడ్డి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఆ గది ముచ్చట. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు విజయవాడ నుంచి హైదరాబాద్ కి 350 మంది వచ్చిరట. అయితే వీళ్ళందరికీ కో డైరెక్టర్ స్వర్గం శివ 12 వదనలు ఇస్తా అని ఒప్పుకొని ఇంతవరకు ₹1 కూడా ఇయ్యలేదట. సినిమా రిలీజ్ అయింది, దాని ముచ్చట కూడా మూలకు పడ్డది కానీ మాకైతే పైసలు ముట్ట చెప్పలే అనుకుంటా వీళ్ళంతా గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిర్రు. అంతేకాదు కనీసం సినిమా నిర్మాత దిల్ రాజు అయినా మాకు న్యాయం చేయాలని గిట్ల వీడియో తీసి వాళ్ళ బాధని చెప్పుకుర్రు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, అంతకంటే ఎక్కువ కోట్లే మీకు తిరిగి వస్తాయి. అసోంటిది ఇట్లా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళతోని కష్టం చేపించుకొని పైసలు ఇవ్వకుంటే మీకేమన్నా న్యాయం అవుతుందా అనుకుంటా గరమైతుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కాంగ్రెస్ పార్టీకి కయ్యాల మారి పార్టీ అనే ఇంకో పేరు కూడా ఉన్నది అని అంటారు కొందరు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అప్పుడప్పుడు కాళ్ళే ఫైటింగులు చేసుకుంటారు. పబ్లిక్ చూస్తున్నది కూడా పట్టించుకోకుండా స్టేజీల మీదనే రెచ్చిపోయి కుర్చీలతోని కొట్టుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లుంటది అనుకుంటే అధికారంలోకి వచ్చినాక కూడా అదే కోట్లాట ఉన్నది వీళ్ళతోని. ఒక్క మాట ఒక్క సిద్ధాంతం అనేది ఎప్పుడు మర్చిపోయిందో కాంగ్రెస్ పార్టీ కానీ పొద్దుగాల లేస్తే లొల్లులే అవుతున్నాయి. వనపర్తి కాంగ్రెస్ పార్టీలో కజ్జకు కాలు దువ్వుతున్నారు లీడర్లు కార్యకర్తలు. ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి నడుమ పెద్ద పంచాయితీ నడుస్తున్నది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందటనే లొల్లి పెట్టుకున్నారు.
బయట రెండు వర్గాల పార్టీ కార్యకర్తలు, లోపట లీడర్లు చల్ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అన్నట్టు గట్టిగా మాట్లాడి గద్దించుకున్నారు. ఇదే లొల్లి ముదిరి పాకానికి వచ్చినట్టున్నది. చిన్నారెడ్డి సారు పెద్దగా పార్టీ మీదనే ఫైర్ అయిండు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఇన్నరా సీనియర్లను వాడుకొని అవతల వారేసినట్టు చేస్తున్నారట. సీనియర్ లీడర్ల పరిస్థితి ఇట్లుంటే సామాన్య కార్యకర్తల గతి ఇంకెట్లుండాలి అన్నట్టు చెప్తున్నాడు. అట్లనే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళ పని ఎట్లున్నది, పోలీసులతోని ఎట్లా పని చేపించుకుంటున్నారు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మీ వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు, ఏమీ విలువ లేదు. చాలా అధ్వానం, ఇంత ఘోరం నేను ఎన్నడూ చూడలేదు అని సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద గరమైండు చిన్నారెడ్డి. ఏదో తొట్టి గ్యాంగ్ మీ ఎమ్మటి తిరిగినంత మాత్రాన మీరు గ్రేట్ అనుకుంటున్నారు కావచ్చు గాని బయట మీకు ఏం ఇలవలేదు అని పార్టీ గాలిని తుస్సుమంది చేసిండు. నిన్న సిగ్గు చేయటేమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కారులో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట, ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉంటుందో నాకు తెలియలేదు. ఇన్నరా మంత్రి సర్కార్ కార్ల పోతే జనం గుర్తుపట్టి తిరగబడి లొల్లి చేస్తారేమో అని ఆర్డినరీ కార్ల పోయిండట. అంటే ఏమన్నట్టు కేసీఆర్ సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలు కనబడితే కొట్టేటట్టున్నారు అన్నది నిజమే అనిపిస్తున్నది కొందరని అంటున్నారు. వనపర్తి కాంగ్రెస్ ముచ్చటి ఇట్లుంటే పటాన్ చెరువు పార్టీల చూడుండ్రి ఎట్లున్నదో కొమ్ములాట. శ్రీనివాస్ గౌడ్ కు గూడెం మైపాలరెడ్డిల నడుమ పచ్చగడ్డేస్తే భగ్గున మండుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని సితారా హోటల్లో మీటింగ్ పెట్టిండ్రు. ఎమ్మెల్యే సొంత క్యాండిడేట్ ను ఎన్నికలలో నిలబెట్టి పార్టీ క్యాండిడేట్ ప్రచారానికి పోలేదట. ఆగో అందుకు శ్రీనివాస్ గౌడ్ వర్గంలో లికిదిగింది. ఈల ఫైటింగ్ ఇట్లుంటే పొంతన లేని పనులు చేస్తున్నది మా పార్టీ అన్నట్టు సొంత పార్టీ మీద ఏమంటున్నాడో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అది కూడా ఇనుర్రి. మాది కట్టినది మీది కట్టినది ఇద్దరు సమానం, ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థం కాదు. ఇన్నరా మాది గట్లనే ఉన్నది మీది గట్లనే ఉన్నది. పార్టీ కోసం పని చేసినోని పక్కకు పెట్టి పైసలు ఉన్నోన్నే నెత్తిల పెట్టుకుంటుండ్రు అన్నట్టు ఇప్పుడు పార్టీని నడుపుతున్నోళ్ళ మీద కడుపులున్న ముచ్చటగా అక్కిండు. ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కమలం పాటోళ్ళ నడుమ జరిగిన ముచ్చటిది. ఇగో ఇట్లా కాంగ్రెస్ పార్టీల లొల్లులు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు నడుస్తున్నది. దీని మీద సొంత పార్టీ లొల్లులే పరిష్కరించుకోనోళ్ళు రాష్ట్రాన్ని ఏం నడుపుతారు, అంతా ఆగం శివరాత్రి అన్నట్టే చేస్తున్నారు అని అంటున్నారు ఇలా కోట్లాటలు చూసినోళ్ళు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.